నమస్తే రామసానా. నమస్తే నమస్తే. ఎప్పుడు వచ్చినవే? ఏ 2 రోజులు ఆగి వాన కొడుతుంది. మంచిగా అంత మంచిగా బాగానే ఇప్పటికైతే 2 రోజుల కలవక ఇప్పుడు వచ్చారు. ఊరికి పోయినా నేను 10 రోజులు 10-15 రోజులు ఊరికి పోయినా. 5 రోజులు ఎందుకు మీరు వచ్చిందని తెలిసినాక మరి పోయేద్దాం తోట కాడినారని చెప్పినాక మా తోట కూడా పని ఎట్లుండదు బాగానే ఉన్న తోటకి. మంది వేసిన అంత ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడ హైదరాబాద్ పోయి చూసినా కానీ ఏదో ఛానల్ ఓపెన్ చేయడం యూట్యూబ్ ఛానల్ బాగా కనిపిస్తాను ఈ మధ్యలో. మన ఛానల్ ఏంది, ఏదో మనం టైంపాసు ఏది భక్తి రూట్ కానీ లేకపోతే మన భాగవతుల రూట్ కానీ లేకపోతే ఎవరికన్నా కొంచెం ఉపయోగపడేటి గట్టుబడి చేస్తున్నాం. మనం వేరే రకంగా ఏవో కామెడీ కానీ గవి కానీ మనకు చేయలేదు ఈ వరకు. అదే మనకు తెలిసిన ప్రకారంగా ఎవరికైనా 10 మందికి ఉపయోగపడే రకంగానే మనం చేసే ఛానల్. ఇక ఈ నవ్వుడు తులుడు ఇవన్నీ సెక్స్ బిక్స్ ఇవన్నీ మనకు రావు, మనం చేయం. ఇప్పుడు నువ్వు చేసేది బాగానే ఉన్నది కానీ సమాజం ఇప్పుడు చూస్తలేరు. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇష్టం స్వామి. మన ముందు కొన్ని భజన పాటలు పెట్టినరు, యక్షగానం పెట్టినరు, బాగానే ఉన్నది. అది ఈ రోజుల్లో పిల్లలకు రామాయణం అంటే ఏంది తెలియదు, యక్షగానం అంటే ఏది తెలియదు. నువ్వు బాగానే పెట్టినావు కానీ మీరు లైకులు ఎవరు కొడతారు రాములా? వేరే ఉంటే ఫుల్ లైకులు కొడతారు కానీ మీకు మరి అట్లాగా స్వామి. మనకు లైకులు కొట్టాలి ఏదో మనకు లబ్ధి గురించి ఆలోచించి కాదు. మనకు తెలిసిన విషయము కొన్ని జనాలకు ఉపయోగపడాలి. కొంతమందికి ఎవరికన్నా జ్ఞానోదయం లేదు, జ్ఞానోదయం కలగాలి. అటువంటి మనము వీడియోలు చేస్తున్నాం కానీ ఈ రకరకాలంగా ఇవన్నీ జనాలు చెడిపోయి గిటుబడి మనం చేయం. బాగానే ఉన్నదే నువ్వు చేసేది కరెక్టే. మంచోనికి కట్టం ఎక్కువ ఉంటుంది, చెడ్డోనికో జయం జరుగుతుంది. నువ్వు చేసేది బాగానే ఉన్నది, అది తప్పని అంటలేను. కానీ కాకపోతే ఎవరు చూస్తాను ఇవాళ రేపు అది యూట్యూబ్ ఛానల్ అంటే రకరకాలుగా వస్తుంది. అది ఏదన్నా అలా ఇక మనం అనద్దు చెప్పద్దు కానీ అది ఏది కొట్టినా కానీ కొన్ని జాగాల్లో ఇట్లా కొట్టంగానే రకరకాలుగా అది నగ్నంగా ఉన్నట్టు కాదు, డ్రెస్సులు వేసుకున్నట్టు కాదు. మరి ఈ సమాజం అంతా మరి ఖరాబ్ అవుతుందో మనం ఇది తెలియదు కానీ మనం ఏం చేద్దాం, మనం ఏం చేయంలే. ఇప్పుడు మనం కొరతోనేం కాదు. 10 మంది ఇది బాగలేదు, మనం భారత సంప్రదాయ ప్రకారం ఎట్లుండాలి ఏం కాడ నిండా దుస్తులు వేసుకొని ఉండాలి, మన సంప్రదాయకం అది అనేది అందరి భావన రావాలి. నీ దగ్గర రావాలి, పటేల దగ్గర నా దగ్గర రావాలి, మన అందరి దగ్గర వస్తేనే దాన్ని ఖండించవచ్చు. అయితే ఒక్కటి స్వామి, జెంట్స్ మాత్రం ఇప్పటికీ దుస్తులు లేకుండా ఏది చేసుకుంటా ఏది లేకుండా నటించినోడు ఎవరు లేడు. చూడండి ఇక్కడ కానీ నగ్నంగా చూపించుడు, వేరే రకంగా జాంగలు వినుడు, గింగలు వినుడు వీధి నుండి జెంట్స్ ఎవరైనా చేస్తలేదు. కానీ లేడీస్ వాళ్ళు చేసేవాళ్ళు నాకన్నా వయసు చిన్నోళ్ళు. నా బిడ్డల వయసే ఉంటుంది కావచ్చు మొత్తం మీద ఏది చెప్తున్నాం. కానీ వాళ్ళు చేసే వీడియోలు వాళ్ళ పిల్లలు చూస్తే ఏమనుకోవాలి? ఇప్పుడు మేము వాళ్ళు చేసే వీడియోలు వాళ్ళ పిల్లలు మా అమ్మ గిట్ట చేస్తుంది అని చూసే తగ్గట్టున్నాయా? లేవు. చూసే తగ్గట్లేవు. అంటే యువత ఎంత చెడిపోద్ది అంటావు? చెడిపోతాను. మన ఇప్పుడు నీ పిల్లలే, మన దేశం మీద అందరి పిల్లలు మన పిల్లలే అంతే. చిన్నోళ్ళ పిల్లలు అంతా మన పిల్లలే. అది మన పిల్లలు చూస్తారు, మన పిల్లలు కూడా చూస్తున్నారు. కానీ మా అమ్మ గిట్ట చేస్తుందంటే నీ ఆలివేన్ ఉంటుందా? ఉండదు. మరి ఒక పైసల గురించి నిండా వస్త్రము ధరిస్తేనే ఆడి వరకు అందం. లక్ష్మీదేవతను చూడాలనుకుంటే నిండా వస్త్రములు ధరించి తలలో పూలు పెట్టి నొట్టుకు పెట్టుకుంటే లక్ష్మీదేవతను మనం ఆడవాళ్ళ దాని లోపలనే చూడవచ్చు. కానీ ఇప్పుడు ఆ వస్త్రాలు వదిలిపెట్టి యువతను మొత్తం పాడు చేస్తుంది. కానీ ఒకటి ఎప్పుడే కానీ ఎక్కడ కానీ ఏదన్నా కానీ నువ్వు నేను ఈ భారత స్త్రీ ఎలా ఉండాలి. కానీ ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి. ఏదన్నా చిన్న ముచ్చట జరిగినా అది జరిగినా ఏదో ధర్నా చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు.
మరి మనం మన ఆడవాళ్ళము మన శరీరాన్ని గిట్ల ఎందుకు చేస్తున్నాడు? ఒక్క మహిళా సంఘం కానీ, ఒక ప్రజానాయకుడు కానీ, మన ప్రభుత్వం కానీ మన దేశానికి ఎందుకు ఇది చేస్తుండ్రు? ఇట్లా మన శరీరాన్ని చూపించుకుంటా గిట్ల ఎందుకు చేస్తుండ్రు? ఒక్కలనే చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు దాన్ని ఖండిస్తలేరు అని అంటాను. అయితే ఇప్పుడు ఈ అదనగ్న సజ్జం ఉన్నప్పుడే ఈ నువ్వేమన్నావు, ఒక లేడీస్ ఒక సైడే తప్పు తీసినావు, కానీ వీళ్ళు అట్లుంటేనే చూస్తాను ఈ రోజుల్లో. ఇప్పుడు ఈ జనంసుగా అట్లుంటేనే చూస్తాను, పైసలు అట్లుంటేనే నడుస్తుంది, పైస ఎక్కువ వస్తుంది, ఈ వీళ్ళు అట్లుంటేనే చూస్తారు. మనం ఇప్పుడు ఆమె నగ్నంగా తీసింది, ఓ ఫిలిం వచ్చింది, చల్ అది ఖరాబ్ ఉన్నదని పోకుంటూకుంటే అది 4 రోజులు ఆడుతుంది, మళ్ళీ ఈత పట్టుకొని తీయరు. కానీ దానికి ఎగబడి ఇప్పుడు యూత్ ఏం చేస్తారు, అది అరే గిట్లున్నదిరా అంటే దానికి ఎగబడి చూస్తారు. ఇంకా దానికి తోడు దాంతో డ్రగ్స్ మన్ను మసాడడం అదొకటే కాదు, ఈ డ్రగ్స్ అలవాటు పడి వాళ్ళు ఒక 25 ఏళ్ళ వయసు పోరడు 50 ఏళ్ళ వయసు లెక్క అవుతారు. ఒక సెక్సే కాదు, ఈ డ్రగ్స్ తోన్సుగా బాగా ఖరాబ్ అవుతారు. నేను ఒకటి చెప్తున్నా వీటిను, రాను రాను జరిగే కాలంలో పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సెక్స్లో లోపం లేకుండా పోతుంది. ఎందుకంటే మనం శరీరాన్ని కానీ మన అందాన్ని కానీ దాచుకుంటేనే దానికి అందం. అంతే, ఏదైనా దాచుకుంటేనే అందం ఉంటుంది, దాచుకుంటేనే అందం. ఇప్పైతే రాక్షస రూపం అది. అంతే, నువ్వు బట్టలు కప్పుకుంటే లక్ష్మి రూపం అంతే, బట్టలు ఇప్పితే రాక్షస రూపం. కానీ ఆ రాక్షస రూపాన్ని మీరు ఇప్పుడు చూపిస్తుంది. దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, చూస్తాను కాదు. ఏ వస్తువు కానీ అందని వస్తువుకే అందం, అంతే, దొరకని వస్తువుకే దానికి విలువ ఎక్కువ ఉంటుంది, అంతే. కానీ ఇప్పితే ఉన్నది ఏం లేదు. వెనకడ వాళ్ళ సారు వాళ్ళ దొరల దగ్గర వీళ్ళు పనులు కూలికుండేదట, సుట్ట తాగే దానికి అలవాటు ఉందట. సుట్ట తాగే అలవాటు ఉంటే ఊరికే దొర ముంగట ఎందుకు దాచుకోండి అని మీద సాటు పట్టుకొని పోయేదట. గదేందే అంటే ఒకసారి చుట్టూ చూపించింది అని ఇలా పోయిందా పోయింది. మరి ఇప్పుడు నీ పరిస్థితి పోయి కదా, ఏమున్నది? నీ అందాన్ని దాచుకుంటేనే నీకు అందం ఇప్పితే ఉన్నది. ఇప్పుడు మీరు అన్నది బాగానే ఉన్నది, అందాన్ని దాచుకోవాలి. అది యూట్యూబ్ ఛానల్ అయినా ఫిలిం అయినా ఏదైనా కానీ దాచుకోవాలి. నువ్వు అన్నది దాచుకుంటే పైసలు ఎట్లా వస్తాయి? ఇప్పుడు వాళ్ళు అరనగ్న సత్యం సెక్షన్ చూపెట్టే ఇక్కడ దాకా జాంగలు డ్రైర్లు వేస్తాను. ఆడోళ్ళది తప్పు, అట్లా వేయద్దు, అట్లా చూపించద్దు అన్నావు. కానీ మొగోడు ఏం చేస్తాడు? ఇప్పుడు అటువంటి దానికే పైసలు ఎక్కువ ఇస్తాను, పైసలు ఎక్కువ వస్తాయి, మొగోడు అటువంటిది ఎక్కువ చూస్తాడు. సరే, ఇప్పుడు దాన్ని ఖండించాలంటే కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందట పెద్దలు చూసి ఏమన్నా తేడా ఉంటే దాన్ని ఖండించేది, కడి చేసేది. పాటలు గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉన్నా కానీ, లేకపోతే అట్లున్నాయి కడి చేసి సెక్స్ ఉన్నా కానీ అవి తీసేస్తేనే మేము విడుదలకు ఒప్పుకుంటామని గవర్నమెంట్ అట్లా ఉండేది. నాకు గంతున్నది స్వామి. కానీ వీళ్ళు చేసే వీడియోలల్లో ఈ యువత చెడిపోతుందన్న ఒక్కొక్కటి ఆలోచన వచ్చింది. అది బాగా అది చెడిపోవుడు కాదు, నీరు గారినట్టు అవుతాడు. యువతగా చెడిపోయింది. మొన్న ఒక వ్యక్తి యూట్యూబ్లో ఇక్కడ చూపించిండు, ఒక గంట సేపు సెల్ పనిచేయలేదట, ఏదో మొత్తం ప్రాబ్లం వచ్చి అటు పిచ్చోడు ఏంటంటే మొత్తం కోమాలకి వెళ్ళిపోయినట్టు మొత్తం ఇట్టే చూసుకుంటున్నాడు. అంటే అది 24 hours సెల్ చూస్తూనే ఉన్నాడు అన్నట్టు. అంటే యువత ఎంత చెడిపోతుంది చెప్పు. అది ఇప్పుడు నువ్వు ఆ రకంగా కాదు, ఇంకో వేరే రకంగా చెడిపోతారు. ఈరోజు 25-30 సంవత్సరాలోడు వెనకడ 50 సంవత్సరాల వయసులో ఉన్న లెక్కసుగా ఇంట్లో భార్యాభర్తలు కాపురం చేయలేకపోతారు. ఇప్పుడు ఈ చెడాల వాటితోని ఈ తాగుడు ఒకటి, ఇదొకటి, ఇది సెక్స్ ఒకటి, ఈ రకరకాల దాంతో 25-30 సంవత్సరాల వయసులో ఉన్నోడు నాడు 50 సంవత్సరాల వయసులో ఉన్నోడు లెక్కసుగా భార్యలతో కాపురం చేస్తలేడు, కరెక్ట్ పని చేస్తలేడు, కరెక్ట్ తింటలేడు. ఈ డ్రగ్స్ అనేది, మందు, ఈ సెక్స్ ఇదంతా వాళ్ళకు ఈ పీడిచ్చి పిప్పి చేస్తుంది. ఇప్పుడు ఉన్న జనాలను
మరి దాన్ని ఎవరు ఖండిస్తారో, రేపు ఎవరు ఆపుతారో, ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్న ఖండించాలి, కేంద్ర ప్రభుత్వం అన్న ఖండించాలి. మన భారతదేశం, మన సంప్రదాయం ఏంది, భారత స్త్రీలు ఎట్లుండాలి, ఎలా ఉండాలి, మన సంప్రదాయం ఎట్లుండాలి. ఉండాలి. వెనకటి రోజుల్లో సాయంత్రం ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో ఈ టైంకు ఆవులు వచ్చేది. ఆవులను చూస్తే ఆనందం అనిపించేది. శుక్రవారం నాడు మహిళలను 9-10 గంటలకు పొద్దున ఉదయాన 9-10 గంటలకు చూస్తే సలసానం చేసి ఎంటికలు ఇరవోసుకొని మీరు ఇంతకుముందు చెప్పారు లక్ష్మీదేవత లెక్క కనిపించేది. నాటి రోజుల్లో తలస్నానం చేసి స్త్రీలు అట్లా కనిపించేది, అట్లుండేది, ఆనందం అనిపించేది. కానీ ఇప్పుడు ఆనందం కాదు, షీ అనేది ఈకారం అనిపిస్తుంది. అట్లా తయారు చేస్తాను. దయచేసి ఇప్పుడు ఈ మనం ఒక్కటి ఎవరినో ఉద్దేశించి ఎవరినో కించపరచడానికి కాదు, సమాజం చెడిపోతుందనే బాధ. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, నా కొడుకు బిడ్డలు ఉన్నారు కదా, నువ్వు ఉన్నారు, నీ కొడుకు బిడ్డలు చూస్తలేరా? నువ్వు మంచి చేస్తానవా చెడు చేస్తానవా? మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా వాళ్ళు వెళ్తుంది కదా, వెళ్తుంది. నువ్వు ఒక తల్లి ఉండి నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు మరీ అద్మానంగా వీడియో చేస్తే నీ పిల్లలు చూసి నీ పిల్లల భవిష్యత్తు ఏంది, నీ పిల్లలు ఏమనుకుంటారు నీ చూసి? అది గమనిస్తలేరు. డబ్బు, అరే డబ్బు ఎందుకయ్యా, నువ్వు డబ్బు చల్లకుండా, అరే ఇప్పుడు డబ్బుకే ప్రిఫరెన్స్ ఇస్తానయ్యా, దానికి లేదనే కానీ కరెక్ట్ కాదు. కాదు అని నువ్వు అంటున్నావు, కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటా. అది నువ్వు డబ్బు, ఇప్పుడు నేను చెప్పేది వింటావా? ఇంకా మూటగా చెప్పానా? చెప్పు. డబ్బు గురించి వ్యవసాయ గృహాలు ఉండే నాటి రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేసింది? దాన్ని ఖండించింది. వ్యవసాయ గృహాలు తీసేసి వాళ్ళకి జీవనోపాధి మీకు ఏమన్నా పేరు మొత్తం మీద లేదు, పోయింది. కానీ ఇప్పుడు అంతకన్నా అధ్వానం చెప్తుంది. అవును, మరి ఎందుకని ఇస్తలేదు ప్రభుత్వం? అదే వ్యవసాయ గృహం చేసింది, సాటుకు చేసింది. అవును, నాలుగు గోడల మధ్యలో 4 గోడల పైసలు తీసుకుని ఏమో చేసింది, ఏమో పోయింది. కానీ ఇప్పుడు నువ్వు టీవీలో చూపిస్తున్నావు, దేశం మీద టీవీలో చూపెడతాను, సెల్లులో చూపెడతాను, దేశం పిచ్చోడు కదా, దేశాన్ని పిచ్చోళ్ళు చెప్తాను కదా. అవును, అది ఎవరు గమనించాలి మరి. అది ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు మనం ఇక్కడ ముగ్గురం ఉన్నాము, అది నాకు సోక అనిపిస్తాను, నీకు రోత అనిపిస్తాను. దాన్ని మనం ఇక్కడ ఉన్న ముగ్గురం దాన్ని ఖండించినప్పుడు, అదే మన రాష్ట్రంలో మనం ఖండించి, మన జిల్లాలో మనం ఖండించి, మన ఏరియాలో మనం ఉన్న వాళ్ళందరం ఖండిస్తే అది. అయితే ఒక్కటి నేను చెప్తేది, వీడియో చేసే నాకన్నా నా బిడ్డ వయసులు అందరూ, నేనైతే పెద్ద వయసుని, కానీ మన సమాజానికి ఉపయోగపడేది చేయండి. యువత చెడిపోకుండా మీరు వీడియో చేస్తే మీ పిల్లలు చూసి ఆనందపడాలి. మా అమ్మకి ఈ వీడియో చేస్తుంది, మా దేశానికి ఉపయోగపడేది, లేకపోతే వేరేటోళ్ళకి ఉపయోగపడేదని అని ఆ పిల్లలు సంతోషపడాలి. కానీ మీ పిల్లలు చూసి అసహించుకునేటట్టుగా వీడియోలు చేయకండి దయచేసి. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని నేను విమర్శిస్తలేను. సమాజాన్ని దేనికన్నా మీరు ఏ వీడియో చేసినా కానీ సమాజానికన్నా, మన పిల్లలకన్నా, ఎవరైనా నాలెడ్జ్ లేని వాళ్ళకన్నా, ఇంకా వేరే వాళ్ళకన్నా ఉపయోగపడేటట్టు ఉపయోగకరంగా ఉండాలి. కానీ మరీ చెడిపోయే విధంగా వీడియోలు చేయకండి దయచేసి. మనకు సమాజం మీద మన భారతదేశ సంప్రదాయం ఏంటి, మన భారత స్త్రీ అంటే ఎలా ఉండాలి, గదాన్ని మర్చిపోకండి. పైసలే ముఖ్యం కాదు, పైసలు నువ్వు కొంటావో నేను కొంటావో, మనం ఉన్న రోజులు మనం ఏ పద్ధతినో ఆ పద్ధతిలో బతకాలి. మన పిల్లలకు కూడా మనం జ్ఞానోదయం నేర్పిన వాళ్ళం కావాలి, కానీ జ్ఞానం తీసేటోళ్ళం కావద్దు. వాళ్ళు తెలివిమంతులు చేయాలి, కానీ అవినీతిలో చేయొద్దాలను చేసి ఎవరిని నేను విమర్శించి ఈ వీడియో చేస్తలేను. మీరు దీన్ని గమనించండి. పైసలే ముఖ్యం కాదు, మన భారతదేశ సంప్రదాయం పాటించండి. మన పిల్లల గురించి కూడా మీరు చూడండి, పిల్లల భవిష్యత్తు కూడా చూడండి. అందు గురించే నేను ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేస్తలేను. మీరు చాలా ఆలోచించండి. పైసలు ముఖ్యం కాదు. మీరు చేసిన వీడియో మీ పిల్లలు చూసి మా అమ్మకి వీడియో చేసిందని సంతోషపడాలి, కానీ దాన్ని వాళ్ళు చెడిపోయే విధంగా ఉండద్దు. దయచేసి గంగా కళానాట్య మండలి యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళకు మేము ఏదో ఒక 60-70 సంవత్సరాల వృద్ధులము, సమాజ శ్రేయస్ కొరకే ఇటువంటి యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసినాము.
ఈ ఒకవేళ మా ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, ఏదో తప్పులు ఉంటే క్షమించండి. ఇదొక మా ప్రార్థన. ఎవరి ఉద్దేశించి మేము చేసింది కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి.